వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు, వయసు 35 సంవత్సరాలు అయినా వన్నె తగ్గని అందచందాలతో చూపు తిప్పుకోలేని స్టెప్పులతో అదరకొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 5 నిమిషాల పాట కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని అతి తక్కువ వ్యవధి గల పాత్ర కోసం అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా కొత్త రికార్డు సృష్టించింది. కేవలం పారితోషికం పరంగానే కాకుండా యూట్యూబ్ వ్యూస్ విషయంలో కూడా తమన్నా పాటలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయినా, తమిళ తళైవ రజనీకాంత్ అయినా, తెలుగు మెగాస్టార్ చిరంజీవి అయినా, సూపర్ స్టార్ మహేష్ బాబు అయినా, కన్నడ శాండల్ స్టార్ యష్ అయినా, హీరో ఎవరైనా ఎంతటి వారైనా సరే వారి సినిమాలో ఇప్పుడు తప్పక కనపడాల్సిన ఫేస్ తమన్నా. 5 నిమిషాలు తమన్నా వయ్యారంగా చిందేస్తే చాలు సినిమా సూపర్ హిట్. తమన్నా పాట అదనపు ఆకర్షణ మాత్రమే కాదు, తమన్నా పాట సినిమాకే ఆక్సిజన్. సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండాలి. ఆ ఐటమ్ సాంగ్ తమన్నానే చేయాలి. అది తెలుగైనా, తమిళమైనా, కన్నడమైనా, బాలీవుడ్ అయినా ఎక్కడైనా ఇదే టాక్. దానికి తగ్గట్టుగానే తమన్నా రేటు కూడా అంతకంతకు పెరుగుతోంది. తమన్నా స్పెషల్ సాంగ్ ఉంటే చాలు సినిమా హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతల్లో పెరుగుతోంది. స్పెషల్ సాంగ్ అంటే తమన్నా, తమన్నా అంటే స్పెషల్ సాంగ్ అనే పరిస్థితి ప్రస్తుతం అన్ని భాషల్లో నెలకొంది. కాంతులీనే స్కిన్ టోన్, వయారంగా ఉయ్యాలలోడే నడుము వంపులు, తేనెలొలకినట్లుండే చెక్కిళ్ళు, కైపెక్కించే కళ్ళు, లేతదనం తగ్గని పెదాల నుంచి వచ్చే పాటలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకుపోతాయని దర్శక నిర్మాతల ప్రగాఢ నమ్మకం. కేవలం సినిమా హిట్ కావడమే కాదు, సోషల్ మీడియాలో తమన్నా స్టెప్పులకు కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. నిర్మాతలకు యూట్యూబ్ నుంచి తమన్నా పాటల మీద కనక వర్షం కురుస్తోంది. తమన్నా ఏ భాషలోని సినిమాకు స్టెప్పులు వేసినా సరే అది దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి డబ్ అయి హిట్ అవుతుంది. ఇది కూడా నిర్మాతలకు బాగా డబ్బులు తెచ్చిపెడుతోంది. అందుకే తమన్నా అడిగినన్ని డబ్బులు ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడడం లేదు. 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా, తెలుగులో శ్రీ చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా నేడు ఎవరికీ అందని రేంజ్కు చేరింది. అందుకే ఇప్పుడు కేవలం 5 నిమిషాల పాటకు 6 కోట్లు తీసుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఇటీవలే నెట్ఫ్లిక్స్ లో విడుదలైన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ లో గఫూర్ అనే పాటకు తమన్నా స్టెప్పులేసింది. 5 నిమిషాలు నిడివి కలిగిన ఈ పాట కోసం తమన్నాకు ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ముట్టచెప్పినట్లు బాలీవుడ్ టాక్. ఇదివరకు తమన్నా 1 కోటి నుంచి 2 కోట్లు మాత్రమే ఐటెం సాంగ్ల కోసం తీసుకునేదని, కానీ ఆజ్ కి రాత్, నషా పాటలతో ఆమె రేంజ్ పెరిగిపోయిందని చెప్తున్నారు. గతంలో తమన్నా సినిమాకు 5 నుంచి 6 కోట్లు తీసుకునేదట. ఇప్పుడు ఏకంగా 2-3 రోజులు మాత్రమే షూట్ ఉండే ఐటమ్ సాంగ్ కి అంత సొమ్ము తీసుకుంటోంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా రాకున్నా స్పెషల్ సాంగ్సే తనకు క్రేజ్ ను, డబ్బును తెచ్చిపెడుతుండడంతో తమన్నా ఫుల్ ఖుషీలో ఉందట. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాదు, ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ కూడా యూట్యూబ్ లో ఒకదాన్ని మించి మరొకటి హిట్ కావడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. తాజా గఫూర్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే కోట్లాది వ్యూస్ సంపాదించింది. దీనికి ముందు రైట్ 2లో నషా అనే పాట కూడా సూపర్ హిట్. నషా సాంగ్ 30 కోట్ల వ్యూస్ దాటిపోయింది. ఆజ్ కి రాత్ అంటూ స్త్రీ 2లో తమన్నా వేసిన స్టెప్పులకైతే ఇప్పటి వరకు 90 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రజనీకాంత్తో కలిసి జైలర్ సినిమా కోసం నువ్వు కావాలయ్యా అంటూ వేసిన స్టెప్పులకు కోట్లాది వ్యూస్ వచ్చాయి. గనిలో కోడే పాటతో, సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబుతో డాంగ్ డాంగ్ అనే పాటతో, కేజీఎఫ్ లో దోచే పాటతో, లవకుశలో స్వింగ్ జరా సాంగ్తో, జాగ్వాల్లో మందార తైలం పాటతో, స్పీడ్ నోడులో బ్యాచులర్ బాబు పాటతో, అల్లుడు శ్రీనులో లబ్బర్ బొమ్మ పాటతో తమన్నా తన స్పెషల్ మార్కును చూపించింది. సినిమా హిట్ అయినా కాకపోయినా అందులోని తమన్నా పాట మాత్రం హిట్ అవుతోంది. ఆ పాట కోసమే థియేటర్లకు వచ్చి జనం ఉన్నారు. ఆ పాట యూట్యూబ్లో తప్పక హిట్ కొడుతుంది కాబట్టి తమన్నా మీద పెట్టిన పెట్టుబడికి డోకా లేదు అనే పరిస్థితి వచ్చింది.